హాయ్ అందరికీ నమస్కారం. మల్లారెడ్డి ఈ పేరు పరిచయం అక్కర్లేని పేరు. పూలమ్మినా, పాలమ్మినా, బోర్వెల్స్ వేసినా, కాలేజీలు పెట్టినా, స్కూళ్ళు పెట్టినా, కష్టపడ్డా అని మాట్లాడుతూ ఉంటాడు కదా. సో ఆ మల్లారెడ్డి ఇవాళ మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శించుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 1984 నుంచి ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు నాడు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని చెబుతూ తాను ఏం కోరితే అది దేవుడు తీరుస్తాడు అని చెప్తున్నాడు. సో ఆయన గత సంవత్సరం పుట్టినరోజు వచ్చినప్పుడు యూనివర్సిటీలు కావాలని కోరాడట. 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చాడట వెంకటేశ్వర స్వామి. సో ఆ రకంగా దేశంలోనే ఒక వ్యక్తికి 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఉండడం అనేది ఆయనే ప్రథమం అని చెప్తున్నాడు. 50,000 మంది పిల్లలు, 10,000 మంది టీచర్లు ఆయన విద్యాసంస్థలు ఉన్నారు. ఇది ఒక రికార్డు అని చెప్తున్నాడు. సో అలాంటి మల్లారెడ్డి మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గురువు టాపరు కానీ శిష్యుడు పాపరు అంటున్నాడు. గురువు అంటే చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో, కానీ శిష్యుడైన రేవంత్ రెడ్డి తెలంగాణలో మాత్రం మొత్తం పాపర్ చేస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ముఖ్యంగా ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన మొదట్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఆయన కూడా ఊగాడు. కాంగ్రెస్లోకి వెళ్ళాలని చాలా పరితపించాడు. కాకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని సిగ్నల్స్ రాలేదు. చాలా మంది వెళ్లే ప్రయత్నం చేశారు, కానీ అందులో భాగంగా ఈయన కూడా వెళ్లే ప్రయత్నం చేశాడు, కానీ సిగ్నల్స్ రాకపోవటం వల్ల ఆగిపోయాడు. సో ఆగిపోయిన తర్వాత నుంచి ఒకప్పుడు కేసీఆర్ను కూడా ధిక్కరించి మాట్లాడిన వాడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు. అంటే వెళ్ళిపోతాం కదా కాంగ్రెస్ పార్టీకి అని, కానీ వెంటనే ఎక్కడో సర్దుకొని మళ్ళీ బీఆర్ఎస్ కు లాయల్ గా మారినట్టుగా కనపడుతోంది. అయితే ఆయన చెప్తూ ఈ తెలంగాణ గవర్నమెంట్ పాపర్ అయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో భూములు అమ్ముకుని తెలంగాణలో వ్యాపారాలు చేసేవాళ్ళు ఇవాళ తెలంగాణలో భూములు అమ్ముకుని ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిపోతా ఉంది. నరేంద్ర మోదీ గారు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్. కానీ ఇటువైపు తెలంగాణ మాత్రం రేవంత్ రెడ్డి సారథ్యంలో రియల్ ఎస్టేట్ డల్ అయిపోయింది, వ్యాపారాలు డల్ అయిపోయినాయి, అన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతూ కేసీఆర్ని ఆయన ప్రైజ్ చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నపూర్ణగా మారింది స్టేట్. అలాగే కేటీఆర్ అద్భుతంగా ఆయన అభివృద్ధి చేశాడు, చాలా లక్షల ఉద్యోగాలు కల్పించాడు. మళ్ళీ ఈసారి ఏం కోరుకున్నారయ్యా మీరంటే, ఈసారి మళ్ళీ తిరుమల వెంకటేశ్వరుని కోరుకున్నాను, కేసీఆరే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను అన్నాడు. మరి ఈసారి కేసీఆర్ వచ్చేలాగా ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి దయదలుస్తాడా? ప్రతి సంవత్సరం ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అన్ని ఇస్తున్నాడు అన్నాడు. మరి ఈసారి ఆయన కోరిక నెరవేరుస్తాడా, నెరవేర్చడా అనేది మనం వేచి చూడాలి. మరి ఎప్పుడైనా మల్లారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కాస్త ఆసక్తికరమైన ఒక వార్తల్లో నిలవడం అనేది ఆయనకు అలవాటుగా మారింది. ఇవాళ కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు. మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.